దేవుని నామానికి మహిమ కలుగును గాక. టాబర్నకల్ టెస్టిమనీస్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ శుభావందనాలు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలోని సామలకోట మండలం సామలకోట గ్రామంలో మనం ఉన్నాం. మనం చూస్తుంది అగస్తస్ లూథరన్ చర్చ్. ఇది 115 సంవత్సరాలు నిండుకున్నది. ఈ చర్చ్ కళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2009 సంవత్సరానికి 100 సంవత్సరాలు నిండుకున్నది. దీన్ని కూడా సెలబ్రేషన్ కూడా జరిపారు. ఇక్కడ మన దీని యొక్క కళ నైపుణ్యం కూడా చూడొచ్చు. ఇక్కడ ఇది చిన్నపిల్లల సండే స్కూల్ పిల్లల కోసం నిర్మించిన చర్చ్ కింద దీన్ని చెప్తున్నారు. దీన్ని చూసుకుంటే చుట్టూ ప్రాంగణం ఉంది. అదేవిధంగా ఇది దీన్ని పరిరక్షిస్తున్నారు, శుభ్రం చేసి చాలా చక్కగా దీన్ని కాపాడుకుంటున్నారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు కనపడుతున్న ఆ కిటికీలు అదేవిధంగా తలుపులన్నీ ఆ కాలం నాటివే, చెక్కు చెదరలేదు. ఇక్కడ మనం చూస్తున్న ట్యాబ్లెట్ ఇది 2009 సంవత్సరంలో వచ్చిన నాయకుల యొక్క పేర్లు ఇక్కడ లిఖించబడి ఉన్నది. అదేవిధంగా మనం ఈ చర్చి నిర్మించిన ట్యాబ్లెట్ కూడా అంటే శిలాఫలకం కూడా ఇక్కడ ఉంది. 1909 సంవత్సరం ఇక్కడ లిఖించబడి ఉన్నది. చూడండి, మీకు కనపడుతుందా? అగస్టస్ లూథరన్ చర్చ్. ఈ చర్చ్ యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. మనం చూసుకుంటే అంటే యూరప్ కంట్రీ వారు చక్కగా కళాత్మకంగా దీన్ని నిర్మించారు. ఇది ఆ రోజుల్లో అయితే సిమెంట్ లేని స్థితి. అప్పుడు గానుగు ఆడించి ఇవి నిర్మించారు. ఇప్పటికీ చెక్కి చెదరలేదు, ఇంకా దృఢంగానే ఉన్నాయి. ఈ చర్చ్ లూథరన్ సంఘానికి గణనీయమైన చరిత్ర ఉంది. బ్రిటిష్ వారు సంఘ సంస్కరణలు కూడా చేశారు. మన భారతదేశంలో అనేక మందికి విద్య కూడా నేర్పించారు. స్కూల్స్ ఏర్పాటు చేసి లూథరన్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అనేక చోట్ల లూథరన్ చర్చెస్ నిర్మించి పక్కనే స్కూల్స్ కూడా నిర్మించారు. ఇక్కడ చూసుకుంటే మనం సంఘ పెద్దలు విశ్వాసులు ఏకంగా కూడి ఈ సంఘాన్ని నిలబెట్టారు. అదేవిధంగా సంఘాన్ని కూడా పరిరక్షిస్తున్నారు. పెయింటింగ్స్ అనగా సంఘం కావాల్సిన ప్రతి అవసరాలు వాళ్ళే చూసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడడానికి ఇది సూది గుడి అంటారు దీన్ని. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా నేను ఇక్కడ ఆడుకునేవాడిని. నాకు దీని గురించి బాగా తెలుసు. ఈ గుడి చాలా సంవత్సరాలకి నేను వచ్చి దీన్ని దర్శించాను. అదేవిధంగా మీకు అందరికీ దీన్ని 10,000లో అతి సుందరుడు కామెంట్ కూడా చేయండి. లోపలికి వెళ్ళి మనం చూద్దాం. చాలా కళాత్మకంగా నిర్మించబడ్డది. ఇది ఇప్పటికీ చెక్ చెదరలేదు. కొన్ని మార్పులు చేర్పులు చేసిన ఇది అందంగా ఈ గుడి తీర్చిదిద్దారు. ఇది కనబడుతున్న ఇక్కడ చైర్స్ అన్ని స్పాన్సర్స్ అంటే సంఘస్థులు, విశ్వాసులు, ఈ సంఘంలో ఉద్యోగస్తులు వీళ్ళందరూ వారి యొక్క కష్టార్జితంతో ఇవి స్పాన్సర్ చేశారు. మనం చూస్తున్న ఈ బెంచీలన్నీ. అదేవిధంగా లోపల చూడండి, చాలా కళాత్మకంగా అందంగా తీర్చిదిద్దారు. చాలా నీట్గా ఉంది. చర్చ్ కూడా చాలా నీట్గా ఉంది. చక్కనైన పెయింటింగ్స్ తోటి వేసి వెనకాల చూసారా డిజైన్. ఆల్టర్ దగ్గర చూడండి, చక్కని పైన కూడా డిజైన్ చేశారు చక్కగా. మనం చూస్తున్న పైన రంగు నుంచి వచ్చిన టేకు కలపతోటి దీన్ని నిర్మించినప్పటికీ చెక్ చదవలేదు. అప్పుడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం సూదిగుడి యొక్క లోపల అంతర్భాగంలో ఉన్నాం. మనం అనేక విషయాలు చూసి తెలుసుకుందాం. ఇది చాలా కళాత్మకంగా దీన్ని నిర్మించారు. మనం చూస్తున్నవన్నీ ఆ కాలం నాటివే. బ్రిటిష్ వారు నిర్మించిన కళా నైపుణ్యం మనం చూడవచ్చు. ఇక్కడ ఆల్ట్రాన్గా అదే చందా పెట్టిన కానుకలు పెట్టానుగా, అదేవిధంగా బలిపీఠము, ఇవన్నీ ఆ కాలం నాటివే మనం చూడొచ్చు చక్కగా. మన మధ్యన సంఘ పెద్దలు ఉన్నారు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా మన మధ్యకి వచ్చి దీని యొక్క వివరణ మనకి తెలుపుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఆలకించండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.
10,000లో అతి సుందరుడు నా ఆ. నా పేరు దేవానంద్ అండి. దేవానంద్ ఇడ్లా. మా నాన్నగారి పేరు విక్కీ బాబు. మా చిన్నతనం నుండి మేము 12 ఏళ్ళు వయసు ఉన్నప్పటి నుండి ఇక్కడ చర్చిలోనే పనిచేస్తున్నాం. చర్చిలో నాన్నగారు కొయిర్ ప్రాక్టీస్ చేయించేవారు పిల్లలు. చర్చి ఆరాధన కూడా ఆయనే చూసుకుంటూ ఉండేవారు. దానికి మామూలుగా హార్మోనియం పెట్టి ఉండేది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత లెగ్ హార్మోనియం అందుకున్నారు. ఆ లెగ్ హార్మోనియం తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా పిల్లలు అందరూ వాద్యాలు అన్నీ నేర్చుకున్నారు కాబట్టి మంచి ఆర్కెస్ట్రాని తయారు చేసుకున్నారు. ఇదంతా సంఘం నుండి వచ్చిన ప్రతి చందా రూపాయితోటి కూడబెట్టుకున్న సంఘమే ఇది. ఈ చర్చిలో ఉన్న ప్రతి వస్తువు కూడా సంఘంలో ఉన్న సభ్యులు ఇచ్చినవి. ఈ బల్లలంటే మామూలు లైటింగ్ ప్రతి ఒక్కటి సంఘంలో సభ్యులు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఈ చర్చిలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క జత బల్లలు ఇచ్చారు. ఆ బల్లలు కూడా వాళ్ళు ఇది ఈ చర్చి మొదట్లో 1909లో కట్టబడింది. 1909లో కట్టబడింది. దీన్ని కట్టడానికి మొదటి సండే స్కూల్ పిల్లలు చందాలతోటే 12 మంది ఉండేవారంట. ఆ 12 మందికి ఈ చర్చి కట్టవలసి వచ్చింది. ఆ 12 మంది చందాలతోటే ఇది 1909లో కట్టారు. ఇది 100 ఏళ్ళు దాటేసింది కాబట్టి రీసెంట్గా ఈ మధ్యనే మూడు సంవత్సరాల నుండి కొత్త కమిటీ వచ్చింది కాబట్టి కొత్త చర్చ్ నిర్మించుకోవడానికి దానికి 6 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 కోట్ల వరకు దాన్ని వెచ్చించాం. ఇంకా 3 కోట్లకి చెయ్యాలంటే కొంచెం వీళ్ళందరి దగ్గర ఇచ్చిన వాళ్ళ దగ్గర మళ్ళీ రెండోసారి తీసుకోవాల్సి వస్తుంది. దానికి కొంచెం లేట్ అవుతుంది. ఫినిషింగ్ ఇంకా అవ్వలేదు. ఆ కన్స్ట్రక్షన్లో ఉన్నాం మేము. కొత్తది కట్టి దాని వైశాల్యం పొడవు 140 అడుగులు, వెడల్పేమో 60, ఎత్తేమో శిఖరానికి 90 అడుగులు శిఖరం కట్టాలనుకుంటున్నాం. ఈ బాల్కనీ మీద కూర్చోవడానికి అయితే 350 మంది బాల్కనీలో కూర్చుంటారు కొత్త చర్చ్కి. ఈ పాత చర్చ్కి అయితే 100 మంది కూర్చుంటారు. ఈ చర్చిలో మొత్తం పాత చర్చిలో 150 మంది కంటే ఎక్కువ పట్టుకుంటాం. దానికి అర్థం బయట పట్టుకుంటూ ఉన్నాం మేము. దీని ఈ కన్స్ట్రక్షన్ ఉన్నాం కాబట్టి ఇదంతా మా అందరూ దయించి మీరు కూడా దేవుని నామం నిమిత్తం ప్రజలు ప్రతి ఒక్క సంఘ సభ్యుడు కూడా దీనికి సేవ చేస్తూ ఉంటారు. పూర్వం నుండి మా చిన్నప్పుడైతే నాకైతే ఇప్పుడు 67 ఇయర్స్. నేను ఇక్కడికి 12 ఏళ్ళతో ముందు వచ్చాను. అప్పటి నుండి సంఘానికి ఇలాగ వస్తున్నాం. కానీ ఎవరిని ప్రెజర్ ఇచ్చి సంఘంలో మార్పులు చేసుకోవడం కానీ ఏం చేసుకోవడం లేదు. ఎవరితో వచ్చిందంటే ఆ సంఘం మీద మనం కొంచెం వచ్చి మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళే తప్పించి మీరు మాకు ఇవ్వండి అని బలవంతం చేసి వాళ్ళ మతం మార్చడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మన మధ్యన సంఘ కాపురైన రెవరెండ్ సామ్యూయల్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో సామర్లకోటలో ఉన్నటువంటి స్థానిక సెంటినరీ అగస్టిన్ లూథరన్ చర్చ్ వారందరి పక్షంగా కూడా వీరు శుభాలు తెలియజేస్తూ, మరి సంఘ చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 1909వ సంవత్సరంలో మరి అమెరికా నుండి మరి కొంతమంది మిషనరీస్ మరి మన మధ్యకు వచ్చి మరి ఈ ప్రాంతంలో 2 సభ్యుల కొరకు ఇంత పెద్ద సుందరమైనటువంటి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. వారు ఎంతో కష్టపడి అమెరికాలో సండే స్కూల్ పిల్లల దగ్గర తీసుకున్నటువంటి సహాయంతో ఈ ప్రాంతానికి వచ్చి స్కూల్స్ నిర్మించడం, అలాగే మందిర నిర్మాణం చేయడం, ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి నిన్న ఇక్కడ ఒక దేవాలయం, ఇంత సుందరమైనటువంటి దేవాలయం ఏర్పరచడానికి
వారు ఎంతో కృషి చేశారు. ఈ సందర్భంలో వారికి ఖచ్చితంగా మనం వారికి వందనాలు మనం తెలియజేయవలసిన వారమైనా. 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ దేవాలయం నేటికి సుమారు 120 సంవత్సరాలు పైబడి దీంట్లో ఆరాధన చేస్తున్నారు. ఇద్దరితో ప్రారంభించి ఈ దినాన సుమారు 2000 మందికి పైగా మందిరానికి వస్తూ ఉన్నారు. ఇది సాలకపోవటం వలన ఈ 4 సంవత్సరాల క్రితం మరొక నూతన మందిరాన్ని నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపాడు. అండర్ కన్స్ట్రక్షన్లో అది ఉంది. పూర్వం నుంచి కూడా మరి ఈ స్థలంలో నిర్మించినటువంటి దేవాలయంలో ఎన్నో అద్భుతమైనటువంటి పరికరాలు మనకి ఇవ్వడం జరిగింది. అక్కడ పుల్పిట్ కానీ, ప్రసంగం చేసేటువంటి పుల్పిట్ కానీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కుర్చీస్ అన్నీ కూడా 100 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా సుమారు 100 సంవత్సరాలు అయ్యి ఒక్కొక్క కూడా చెక్ చెదరకుండా ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అలాగే ఈ యొక్క బలిపీఠం కూడా మరి ఆనాడు మిషనరీస్ వారు ఏర్పరిచినటువంటి మరి బలిపీఠంగా మరి ఇక్కడ ఉంటుంది. ఏదేమైనప్పటికీ వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి కృషి సుమారు ఇక్కడ ఒక 4-5 ఎకరాలుగా ఈ స్థలం కొని ఈ స్థలంలో ఈ మందిరం నిర్మించడం జరిగింది. ఈ దినాన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతగానో విస్తరించి అనేక మంది దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆత్మీయ మేలు పొందుతున్నారు. మరి దేవుని మందిరానికి వచ్చి చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్స్లో ఆఫీసర్స్గా మరి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీని గురించి తెలియజేస్తూ ఉంటారు. ఏదేమైనా మరి ఇంత సుందరమైనటువంటి దేవాలయంలో మరి పరిచర్య చేయడానికి దేవుడు చూసినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా వాళ్ళారా మరొకసారి ఇక్కడ చూస్తే 100 years సెలబ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ సునీల్ భాన్ గారు మనకు బిషప్గా ఉన్నప్పుడు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 1909లో ప్రారంభించినటువంటి ఈ దేవాలయం 2009 మరి నేటికి కూడా మరి జనాభా ఎక్కువ అవటాన్ని బట్టి మరొక నూతన మందిరాన్ని నిర్మించడానికి ప్రభు కృప చూపాడు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మందిరం 60 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడుగు ఈ విస్తరణలో మరి దేవుని యొక్క మందిరం నిర్మించబడుతుంది. సుమారుగా దీనికి ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ బట్టి 6 కోట్ల రూపాయలతో ఈ మందిర నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దేవుని చిత్తమైతే త్వరలోనే దీన్ని ప్రారంభించాలని మేము ఆశపడుతున్నాం. ఇప్పటికే చాలామంది సంఘ సభ్యులు, కేవలం సంఘ విశ్వాసులు మాత్రమే ఇన్స్టాల్మెంట్గా ఎంతగానో సహకరిస్తూ ఆర్థిక వనరులను సమకూరుస్తూ ఈ పెద్ద మందిరానికి దేవుని సహాయం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంకా పని చేయవలసింది కనుక మీరు కూడా దయచేసి తెలియజేస్తున్నాం. సుమారుగా 125 అడుగుల పొడవు, అలాగే 60 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఈ మందిర నిర్మాణం కిందంతా కూడా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ కింద దీన్ని ఫంక్షన్ కొరకు ఉపయోగించాలని అనుకుంటున్నాం. పైన చర్చ్ వస్తుంది. ఈ పైకి ఎక్కిన తర్వాత పైన చర్చ్ వస్తుంది. మళ్ళీ పైనే మళ్ళీ బాల్కనీ కూడా అటువైపు చూస్తే అదంతా కూడా బాల్కనీ వేయటం జరుగుతుంది. కనుక మీరు అందరూ కూడా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి సెంటినరీ యాక్షన్ మందిర నిర్మాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి కోరుతున్నాను. ఇక్కడ గడిచిన మన క్రిస్మస్ ఆరాధనలు, అలాగే ఉపవాస ప్రార్థన కూడికలు, సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఈ వేదిక మీద మేము జరిపించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా వివాహాలు చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా దీని యొక్క పర్పస్గా కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ మోడల్ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మోడల్ పాత మోడల్, మన పాత చర్చి ఇప్పుడు మనం చూసాం కదా, అది ఆ పైన ఉన్న చర్చి నమూనా అన్నమాట. కొత్త చర్చి ఇప్పుడు మనం నిర్మిస్తున్నటువంటి కొత్త చర్చి నమూనా అలాగే వస్తుంది.
కనుక ప్రార్థించండి. మరి దేవుడు చిత్తమైతే ఈ సంవత్సరమే ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాం. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా ఈ చర్చ్ కొరకు ప్రార్థన చేయాలని మీరందరూ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మందిరంలో ఉండి అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అలాగే మీరు కూడా ఈ మందిరం కొరకు ప్రార్థన చేయండి. త్వరలోనే దీన్ని మేము ప్రారంభించాలని ఇష్టపడుతున్నాం కనుక దేవుని చిత్తమైతే మీరందరూ ప్రార్థించి మందిర నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ మరి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి నా పేరు రెవరెండ్ ఎస్ శామ్యుల్ ప్రకాష్. ఈస్ట్ గోదావరి సినెట్లో సుమారు నేను 13 సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాను. ఈ సామర్లకోట ప్రాంతం వచ్చి 1.5 ఇయర్ అయింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి మందిరంలో మరి పరిచయం చేయటాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. మన కీర్తనపూర్ స్కూల్లో చాలామంది ఎన్నో పాటలు రాసినటువంటి దైవ సేవకులు ఈ చర్చ్లో చేయడం జరిగింది. పంతగాని భరదేశ్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఈ దేవాలయంలో ఈ మందిరంలోనే పనిచేశారు. వారు రాసినటువంటి పాటలు పాడుతూ మరి అదే మందిరంలో ఈరోజు అల్పుడును మరి నేను నన్ను కూడా దేవుడు వాడుకున్నాను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. మరొకసారి మా పరిచర్యల కొరకు సంఘం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. భూమిలో వెలసిన నా యేసు 10,000లలో అతి సుందరుడు నా ద్రాక్ష రసము కన్న అతి మధురము నా యేసు ప్రేమ. ద్రాక్ష రసము కన్న అతి మధురము నా యేసు ప్రేమ. నా ప్రాణ ప్రియుడు నన్నాధరించి, నా ప్రాణ ప్రియుడు నన్నాధరించి, నారీమణి సుందరి నా ప్రియురాల అని పిలచిన 10,000లలో అతి సుందరుడు. భువిలో వెలసిన నా యేసు 10,000లలో అతి సుందరుడు. నందు ప్రియమైనటువంటి యూట్యూబ్ మరి ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడే మేము పుట్టి బాప్తిసం తీసుకోవడం, అదేవిధంగా సండే స్కూల్లో కొనసాగడం, యూత్లో కొనసాగడం, యూత్ అడ్వైజర్గా, యూత్ సెక్రటరీగా, అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద సంఘానికి ఇంచుమించు 115 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ సంఘంలో మేము ఒక PCC సభ్యులుగా కూడా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి దేవునికి వందనాలు. మరి ఇలాంటి చర్చిలో మేమందరం కూడా బాలి భాగస్థులమై దేవుని సన్నిధిలో మేము పాడుపడుతున్నందుకు దేవునికి ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘం మరి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి సంఘం. ఇదే సంఘంలో మరి మాసిలమ్మన్ గారు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద మరి ALC ప్రెసిడెంట్ చేసినటువంటి వారు, సెనడ్ ప్రెసిడెంట్ చేసినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ నుంచి విక్టర్ పాల్ గారు కానీ, పండు డేవిడ్ రాజు గారు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన పెద్ద పెద్ద పాస్టర్లందరూ కూడా ఈ సంఘంలో తర్ఫీదు పొంది ఈ సంఘంలో పరిచర్యలు చేసి ఎంతో గొప్ప స్థానంలో ఉండి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి మేము కూడా అలాగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం. ఈ సంఘం నానాటికి అభివృద్ధి చెందాలని, మరి దేవుని పట్ల అందరూ భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో దేవుని ప్రార్థిస్తారని, ఈ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చెందేలాగా ఇంచుమించు మీరు చూస్తున్నారు 1,500 మంది మరి పట్టీలాగా పైన చర్చ్ కడుతున్నాం. కింద స్టిల్త్ అంటే ఫంక్షన్ హాల్ కూడా పూర్తి చేసుకుని జరిగింది. అదేవిధంగా బాల్కనీసం రేపు వచ్చే ఈ నెలలో మేము స్లాబ్ కూడా వేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంఘం నానాటిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క జయకుమార్ PCC సభ్యులు, సామర్లకోట సెంటినరీ అగస్టినో లూథరన్ సంఘం సామర్లకోట. థ్యాంక్ యూ. చిలకలు చూడండి, చిలకలు దేవుని సన్నిధిలో
పక్షులు కూడా నివాసం ఉంది. చిలకలు చూడండి, చిలకలు పౌరాలు కాకులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయంట చెప్తున్నారు. చూడండి చిలకలు, అదిగో చూడండి రామచిలకలు. భువిలో వెలసిన నా యేసు 10,000లో అతి సుందరుడు నా ద్రాక్ష రసము కన్నా అతి మధురము నా యేసు ప్రేమ. ద్రాక్ష రసము కన్నా అతి మధురము నా యేసు ప్రేమ. నా ప్రాణప్రియుడు నన్నాధరించి, నా ప్రాణప్రియుడు నన్నాధరించి నారీమణి సుందరి నా ప్రియురాల అని పిలచిన 10,000లో అతి సుందరుడు భువిలో వెలసిన నా యేసు 10,000లో అతి సుందరుడు. బాగుందండి, చాలా బాగా పాడారు.